ఏబిఎన్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నదాతల సమస్యలపై వినతులతో నిరసన చేపడతాం. కేంద్ర మంత్రి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేసిన తెలంగాణను సస్యశ్యామలం చేసింది కేటీఆర్. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే 2.50 లక్షల వరకు ఆరోగ్య బీమా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. రైతు భరోసా అమలు విషయంలో దరఖాస్తుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని, ఈ పథకాన్ని షరతులు లేకుండా అమలు చేయాలని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ఈ నెల 2వ వారం నుంచి జిల్లాల మండలాల వారీగా భాజపా తరపున అధికారులకు వినతి పత్రాలు అందజేసి అన్నదాతల పక్షాన నిలుస్తామని ప్రకటించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనేక రకాల హామీలు ఇచ్చింది. వాటిని నెరవేర్చకుండా విజయోత్సవాలు పేరిట సంబరాలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. గతంలో భారత హయాంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంది. నేడు కాంగ్రెస్ మంత్రులంతా దోచుకుంటున్నారు. సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ ప్రభుత్వము రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు పత్తి సీజన్ జరుగుతూ ఉంది. ఎందుకు ఈరోజు పత్తికి మీరు ఇస్తామన్నటువంటి 500 బోనస్ ఇవ్వడం లేదో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి. మొక్కజొన్న మీద, కందుల మీద, సోయాబీన్ మీద, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు, ఈ రకంగా 10 పంటల మీద 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల ప్రణాళికలో ఈరోజు అదొక ధాన్యాన్ని కాదు సన్నధాన్యమే అని చెప్పి ఆ రకంగా అనేక విషయాలలో ఈ ప్రభుత్వం మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా రైతులు ఎక్కడైనా ఆందోళన చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రైతులకు బేడీలు వేసి రైతాంగాన్ని అవమానం చేసిందో, కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేస్తున్నటువంటి రైతులను అక్రమ కేసులు పెట్టి రైతుల చేతులకు సంకెళ్ళు వేస్తున్నటువంటి పరిస్థితి, రైతులను అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అన్నదాతల చేతులకు అరదండాలు వేస్తున్నటువంటి పరిస్థితి, రైతులకు ఆశ చూపి ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తూ ఉంది. రైతు భరోసా పేరు మీద ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ప్రతి ఏడాదికి ఇస్తామని చెప్పారు. సంవత్సరం పూర్తిగా వస్తుంది. కౌలు రైతులకు ప్రతి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ప్రతి రైతు కూలీకి 12,000 ఇస్తామన్నారు. అన్ని పంటలకు మెరుగైనటువంటి పద్ధతిలో సహకారం అందిస్తామన్నారు. మరి ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. మరొక దిక్కు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి అడ్డాగా ఉంది. పంటల బీమా పథకము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే పంటల బీమా పథకాన్ని తెలంగాణలో నీరుగార్చిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 13 నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మనకందరూ తెలుసు, గత నవంబర్ 30వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారు రుణమాఫీకి సంబంధించినటువంటి 4వ విడత
2,747 కోట్ల రూపాయలు పాలమూరులో జరిగినటువంటి సభలో పెద్ద చెక్కు ముద్రించి రైతులకు ఇస్తున్నట్టు ఆ రోజు ప్రదర్శించడం జరిగింది. సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా 4వ దఫా రైతుల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ డబ్బుతో రైతుల రుణమాఫీ పూర్తి కాదు, 4వ విడత కూడా పూర్తి కాదు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఇంకా 4 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు. కానీ కనీసము ఏదైతే చెక్ ఇస్తున్నా అని చెప్పి ప్రకటించారో ఆ డబ్బు కూడా ఈరోజు రైతుల అకౌంట్లో చేరలేదు. నవంబర్ 30 అంటే ఆల్మోస్ట్ 35 రోజులు అవుతా ఉంది. 35 రోజుల క్రితం చెక్కు ప్రదర్శించిన రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. అంతేకాకుండా ఈరోజు ఎంఎస్పి ఇచ్చి మేము ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం. 70% ఎంఎస్పి ధరలు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. కొన్ని పంటల మీద 80% పెంచడం జరిగింది. కానీ నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను. రైతులు ధాన్యం అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రతి గింజకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కావచ్చు, చేసే పనులకు కావచ్చు, సర్వీస్ ఛార్జీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీటి తరపునకు జలమండలి ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత విషయం చిమ్మినా తెలంగాణ దాహం తీరుస్తుంది, మన కాళేశ్వరం అని కేటీఆర్ పేర్కొన్నారు. మల్లన్న సాగర్ వద్దని నిరాహార దీక్షలు మీరు చేసిన నేడు మహానగర దహార్తి తీరుస్తున్న వరప్రధాయిని మల్లన్న సాగర్ అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసినా తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడైనా చంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. కాళేశ్వరం కూలిపోయిందని కాకమ్మ కథలు చెప్పావు, 1,00,000 కోట్ల నష్టం వాటిల్లిందని అబద్ధపు ప్రచారాలు చేశావు. అధికారం కోసం కాళేశ్వరాన్ని నిందించిన నేడు ప్రజల దహార్తి తీర్చే ఏకైక అస్త్రం కాళేశ్వరం అయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలా. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొంద పెడుతుంది రైతు బంధును అని. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నేను మన అసెంబ్లీలో కూడా అడిగినా, మళ్ళీ అడుగుతున్నా. రైతు బంధులో 22,000 కోట్లు పక్కదారి మళ్ళీ అని చెప్పి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాం అంత మంచి పథకాన్ని. నేను అడుగుతున్నా, వ్యవసాయ మంత్రి గారు, వ్యవసాయ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు, నువ్వు రేపు క్యాబినెట్లో మొత్తం లిస్టు పెట్టు. ఏ ఊర్లో నువ్వు చెప్పిన 22,000 కోట్లు ఎక్కడ దారి మళ్ళినాయి, అవి ఎవరి ఖాతాలో పోయినాయి లిస్టు పెట్టు, ఊరూరికి పెట్టు. ప్రజలు చూస్తారు. మేము అంటున్నాం, ఇది పచ్చి దొంగ మాట. 22,000 కోట్లు దుర్వినియోగమైనాయని చెప్పి నువ్వు మాట్లాడుతున్న, నీ ప్రభుత్వం మాట్లాడుతున్న మాట చెత్త మాట, దొంగ మాట. ఎందుకంటున్నా అంటే, నేను అడిగిన వ్యవసాయ అధికారులను మాట్లాడినా, 7 వచ్చిందా ఈ నెంబర్ అని అడిగిన. వాళ్ళు ఏం చెప్పారు ఎరికేనా? సార్ ఏం లేదు సార్, ఇప్పుడు పత్తి రైతుంటాడు, కంది రైతుంటాడు, చెరుకు రైతుంటాడు, పసుపు రైతుంటాడు, పోడు భూములు చేసుకునే రైతులు ఉంటారు. వీళ్ళెవ్వరికి కూడా రెండో పంట వండదు సార్. ఆ రెండో పంట ఏదైతే పండలేదో దాన్ని కూడా ఇళ్ళకే నూకినాం అంతా కలిపి. రెండో పంట పండకపోయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు? ఎందుకంటే పత్తి రైతు 8-9 నెలల పంట, అది మిర్చి రైతు 8-9 నెలల పంట, కంది రైతు 8 నెలల పంట. రెండో పంట ఇస్తానికి అవకాశం లేదు. పసుపు, చెరుకు, అట్లాగే పోడు, వీళ్ళెవ్వరు కూడా రెండో పంట వేసుకునే ఆస్కారం లేదు. అయినా రైతు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఆనాడు మేము వాళ్ళందరికీ రెండో పంటకు కూడా పైసలు వేసినాం. పత్తి 44 లక్షల వండుతుంది, 44 లక్షల ఎకరాలలో వండుతుంది. కంది 7-8 లక్షల ఎకరాల్లో వండుతుంది. మిర్చి 6-7 లక్షల ఎకరాలు వండుతుంది. అదేవిధంగా మన చెరుకు, అదేవిధంగా పసుపు 2.5-3 లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో. మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా? మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం? నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం? మేము అడుగుతున్నాం. ఇవాళ ఈ లెక్కలన్నీ దాచిపెట్టి ఈ పైసలు ఏవైతే మేము వేసినామో అవన్నీ దుర్వినియోగమైనాయని చెప్పి క్రషర్లకు పోయినాయి, రియల్ ఎస్టేట్కి పోయినాయి,
గుట్టలకు పోయినాయి, రాళ్ళు రప్పలకు పోయినాయి అని అడ్డమైన దౌర్భాగ్య భాష ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో ఇది కేవలం రైతు బంధు పథకాన్ని బొందబెట్టేందుకే. రైతు బంధులో ఏదో జరిగింది, తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొందబెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది. అందుకే మేము రాష్ట్ర రైతన్నలను అడుగుతున్నాం, నిలదీయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, అడగండి ఎందుకు ఇవ్వాలి ప్రమాణ పత్రం. నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు, ఏడవైంది నా దరఖాస్తు అని అడుగుని. 1,06,00,000 మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనలో. మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా. మరి ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఆ వివరాలని? మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు అడుగుతావు? ఇప్పటికే 12 సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు. మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. 70 లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి. 80,000 కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి. వాళ్ళు ఎవరో నీకు ఎరికే, వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే, వాళ్ళ మొత్తం విస్తీర్ణం ఎంత, పొలం ఎంత, ఎవరికి ఎంత ఉన్నది అన్నీ తెలుసు నీకు. తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టేందుకు ఎగ్గొట్టేందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుకే మేము రైతులను అంటా ఉన్నాం, నిలదీయండి ప్రభుత్వాన్ని, అడగండి. ఏమడగండి? ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం. చెప్పు సమాధానం ఒక్కొక్క రైతుకు. నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు? నువ్వు అన్నాడు డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 ఎకరానికి. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. వేసినావా మరి 7,500 చొప్పున? ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో? అందుకే మేము అంటున్నాం, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ 17,500 రూపాయలు. ఒక ఎకరానికి బాకీ 17,500. ఒక ఎకరానికి 17,500 అయితే ఇగో 2 ఎకరాలకు ఎంత, ఎవరికైనా ఎక్కలు రాకపోతే 2 ఎకరాలకు ఎంత, 3 ఎకరాలకు ఎంత, 7 ఎకరాలకు ఎంత, ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం. రైతులు అడుగుతారు, ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి. ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 2.50 లక్షల వరకు వైద్య సేవలను బీమా పరిధిలోకి తెస్తామని చెప్పారు. ఇందుకోసం ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తరపున 2,500 చొప్పున ప్రీమియం చెల్లిస్తామని అన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలోని 1.43 కోట్ల కుటుంబాలకు మాత్రమే ఆరోగ్య బీమా వర్తిస్తుందని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు బీమా వర్తింపచేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు మనుగడ సాగించడం కష్టమన్నారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో విఫలమైన బీమా విధానాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయాలనుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా, ఆయా రాష్ట్రాల్లో నిర్వహణలో పలవల్లే బీమా విధానం విఫలమైందని మంత్రి చెప్పారు. ఈ రకంగా ముందుగానే ప్రీమియం చెల్లించి నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలను పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ రకంగా దీనికి నిరంతరంగా నిరాటంకంగా కొనసాగుతుందంటే, ఇప్పుడు ఇస్తున్న ప్రీ ఆథరైజేషన్, ఇప్పుడు ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతిలో ప్రీ ఆథరైజేషన్ కోసం 24 గంటలు పడుతోంది. మేము దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో మారిన తర్వాత 6 గంటల్లోపే ప్రీ ఆథరైజేషన్ ఇవ్వాల్సిందిగా వారి కోరడం పెడుతుంది. అదే నియమావళిలో నిబంధనలు కూడా చేరుస్తున్నాం. ఆర్ఎఫ్పీలో కూడా అదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం. దానికి అనుగుణంగానే టెండర్ డాక్యుమెంట్ కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత క్విక్కర్ డిస్బర్సల్స్ కూడా ఉంటాయి. నేను ముందుగా చెప్పినట్టు నెట్వర్క్ హాస్పిటల్ ముందే ఆలోచన లేకుండా ఇస్తారో లేదో అని కాకుండా ఇబ్బంది పెట్టకుండా పేదలకి ముందుగానే ప్రీమియం చెల్లిస్తున్నాం కాబట్టి ఇవ్వాల్సిన మొత్తాన్ని ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేస్తున్నాం కాబట్టి త్వరితగతిన డిస్పర్సల్ కూడా ఉంటుంది. కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్కి కూడా దాని కారణంగా తొందరగా చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పేషెంట్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉండదు. తర్వాత ఇప్పటిదాకా ప్యానల్ డాక్టర్స్ కేవలం రాష్ట్రానికి సంబంధించిన ప్యానల్ డాక్టర్సే ఉన్నారు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏ కంపెనీ అయితే ఈ టెండర్లో వస్తుందో వాళ్ళకి డాక్టర్లు ఉంటారు. కాబట్టి ఎక్కడైనా ప్యానల్ డాక్టర్లని ఎవరైనా ప్యానల్ డాక్టర్లు కూడా ఈ కేసులు అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని కారణంగా పేదలకి లాభం జరుగుతుంది. దానివల్ల కారణంగా ఎఫిషియన్సీ కానీ, క్విక్కర్ పిఆర్స్ కానీ, క్విక్కర్ క్లెయిమ్స్ కానీ, ప్రాసెసింగ్ కానీ మెయిన్ బేస్డ్ హాస్పిటల్కి రోగులకు కూడా ఉంటుంది. తర్వాత క్లెయిమ్స్ రిజెక్షన్ కూడా ఎక్కడైనా ఏ కారణం చేతైనా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కానీ లేదా హాస్పిటల్లో కానీ క్లెయిమ్స్ రిజెక్షన్ జరిగితే అప్పీల్ పోయే విధంగా కూడా నిబంధనలు చేరుస్తున్నాం.
డిస్ట్రిక్ట్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి పేదలకు అన్యాయం చేయకుండా పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం దీనివల్ల చేస్తున్నాం. ఫ్రాడ్ డిటెక్షన్ కూడా పెరుగుతుంది. మేము ఇప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే గత 5 సంవత్సరాలని చూస్తే అనేక రకాల ఫ్రాడ్లు జరిగాయి. అంటే ఒక హాస్పిటల్ క్రెడెన్షియల్ తీసుకొని ఇంకో హాస్పిటల్లో క్లెయిమ్స్ చేయడం, హాస్పిటల్లో చేయడం, ఒకే డాక్టర్ ఒకే సమయంలో 3 నుంచి 4 సర్జరీలు చేయడం, ఇతర అనేక రకాలైన ఇర్రెగ్యులారిటీస్, అవకతవకలు కనిపించాయి. ఈ ఫ్రాడ్ డిటెక్షన్ అవకాశం ఉంది. ఫ్రాడ్లకు అవకాశం లేకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఒక జవాబుదారీతనంతో కూడిన పర్యవేక్షణ కొనసాగించే అవకాశం ఉంది. దీంట్లో టెక్నాలజీని కూడా వాడుకొని, AI డ్రివన్ అనలిటిక్స్ కూడా వాడుకొని దీన్ని మరింత పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం అంటే దీంట్లో PMJY ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో ఏదైతే వాళ్ళు స్టేట్ యాంటీ ఫ్రాడ్ యూనిట్ని పెట్టారో, అదేవిధంగా మేము ఒక మోడర్న్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెట్టుకొని ఒక మోడర్న్ హెల్త్ అనలిటిక్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా పేదలకు ఒక నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి అంటే అబద్ధాలనే ఆలంబనగా చేసుకొని పాలన సాగించిన గత ప్రభుత్వం ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆత్మపరిశీలన చేసుకోకుండా మళ్ళీ అదే అబద్ధాలని మళ్ళీ పదే వల్లిస్తూ ఒక గోబెల్స్ ప్రచారం చేసి పేదల్లో చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు, వాళ్ళందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇదేంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా 18,500 కోట్లకు తీసుకెళ్ళింది. ఎన్టీఆర్ వైద్య సేవకి 4,000 కోట్లు కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మరి చిత్తశుద్ధి తీసేస్తారు, పేపర్లో చూస్తున్నా నేను, పూర్తి తీసేస్తున్నారు. 2.5 లక్షల లోపల లేదు, దానికి ఆరోగ్యశ్రీకి మంగళం పలికేశారు. ఇలా బీమా కంపెనీ లాభాపేక్ష ముందు పేదలకు ఉచిత వైద్యం. మేము ఎటువంటి ఇది చేస్తున్నామంటే, ఎంత మొత్తం అయితే క్లెయిమ్స్ ముందు ప్రీమియం రూపంలో చెల్లిస్తున్నామో దానికన్నా తక్కువ క్లెయిమ్స్. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడ పాయకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ శివనాథ్, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా గతంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ కళాశాలలోని అమలు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంటర్ కళాశాలలో నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివే 1.48 లక్షల మంది ఈ పథకం వల్ల నేరుగా లబ్ధి పొందనున్నారు. ఈ పథకంలో భాగంగా 398 కాలేజీలను సమీపంలోని పాఠశాలకు అనుసంధానం చేశారు. అవన్నీ ప్రైవేట్ కాలేజీలు, జూనియర్ కళాశాల వాళ్ళు వేస్తారు. మేడం గారిని ఒకటే చెప్పా, ఎప్పుడైతే మన పిల్లలు ఆ స్థాయికి వస్తారో అప్పుడే నేను సంతృప్తి చెందుతా, అప్పుడే కాలర్ ఎగరేసుకుని నేను మంచి పని చేశాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఆలోచిస్తాను. తరతరాలుగా మనం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చాం. కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలి. దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మీరు చూశారు, ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. అంతేకాదు, గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందల పట్టుకెళ్ళేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి,
మంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళేదానికి లేదు. ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. యాప్ల భారం విపరీతంగా ఉంది. అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ముందు కూడా మొత్తం స్ట్రీమ్లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతేకాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాం. దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఎన్నైనా చట్టాలు తీసుకురావచ్చు, కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది. కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి, అది నిజంగానే బాధ కలుగుతుంది. గాజులు తొడుక్కున్నారా అని అంటారు, అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు. అది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్లో కూడా అంటే చిన్నపిల్లలకి 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో. అంటే ఇల్లు ఊడ్చే దాంట్లో కానీ తుడిసే దాంట్లో కానీ. ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగా. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా, బ్రహ్మని నేను కలిసి చదువుకున్నాం. ఇంటి పనులు సమానంగా చేసాం. వాషింగ్ మెషిన్లో లాండ్రీ వర్క్ చేయాలంటే సమానంగా చేసాం. అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్గా పెట్టండి, అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా. ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో మన ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ పెద్దలు అన్నట్టు బ్రిడ్జ్, అటు 10th వరకు చదివిన వాళ్ళు మళ్ళీ ఇంటరు మళ్ళీ కాలేజ్కి వెళ్తారు. ఈ బ్రిడ్జ్ చాలా కీలకమైంది. 10th వరకు నేను కూడా యావరేజ్ స్టూడెంట్, ఓపెన్గా నేను ఇప్పుడు చెప్తున్నా. అప్పుడు బాబు గారు గుర్తించి వీడు యావరేజ్గా ఉన్నాడు, ఈయన రుద్దేయాలి 11th 12thలో అని నారాయణ గారిని పిలిచారు. నారాయణ గారు తెలుసు కదా, నారాయణ గారు తెలుసు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు. ఆయన ఇప్పుడు ఇంటర్లో కూడా ప్రైవేట్ రంగంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నదాతల సమస్యలపై వినతులతో నిరసన చేపడతాం, కేంద్ర మంత్రి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేసిన తెలంగాణను సస్యశ్యామలం చేసింది కేటీఆర్. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే 2.50 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.